ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ చాలా వందనాలు. మరి ఈ నేటి దినమునకు ప్రభు మనకు ఏర్పాటు చేసిన వాక్యంలో పరిశుద్ధ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కలిసి ధ్యానించుకుందాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రియులారా! ఈ వాగ్దానము మనని బలపరుస్తూ ఆత్మీయంగా మనని స్థిరపరచాలని కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ వర్తమానం వినుచున్న మా ప్రియులందరినీ కూడా దీవించండి, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రక్తము మా ప్రతి పాపమును దోషమును పరిహరించి మాకు ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేగాక రాబో దినములలో కూడా నీ సార్వభౌమ అధికారం చొప్పున నీవు సంరక్షించి కాపాడి ప్రతి ఒక్కరు తీరుస్తావని నమ్మి మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మానవులన్నీ మీకు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరలా ప్రభు చిత్తమును బట్టి రేపటి దినాన ఇదే సమయానికి కలుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.